మన మన సరౌండింగ్ కూడా మంచిగా ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం కూడా బాగుపడుతుంది. సో ఇవన్నీ మీరు గుర్తిరిగి ప్రవర్తించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే క్యాజువాలిటీలు ఎమర్జెన్సీ నిరంతరంగా సేవలు అందిస్తుంది. అక్కడ రకరకాలైనటువంటి పేషెంట్స్ వస్తున్నారు. వారికి మన డాక్టర్లందరూ కూడా 24 అవర్స్ రకరకాలైనటువంటి వైద్య సేవలు పూర్తిగా ఉచితంగా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఏమైనటువంటి ఏదైనా లోటుపాట్లు ఉన్నా, ఎక్కడైనా మీకు ఏదైనా కష్టం కలిగినా కూడా ఇమీడియట్లీ సిస్టర్ గారు ఉన్నారు, పెద్ద నర్సు గారు, ఆమెతో మీరు రంగమ్మ గారి దగ్గర కానీ చెప్పచ్చు. అలాగే ఆరమ్మ గారు నాకు దగ్గరికి రావచ్చు, లేదా సూపరింటెండెంట్ గారికి, ఎవరున్నా సరే హాస్పిటల్లో ఉన్నటువంటి అధికారులకు మీరు సంప్రదించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు సంప్రదించండి. అవి మేము మీకు ఎటువంటి కష్టం లేకుండా తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాము. అలాగే ఏమైనా అపోహలు ఏమైనా మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. హాస్పిటల్లో 10 సార్లు చెప్తున్నాను, దొంగలు చాలా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఏ వస్తువులు పెట్టినా, ఏ సామాన్లు పెట్టినా కూడా బయట మొత్తం దొంగలించి తీసుకుపోతున్నారు. సెల్ ఫోన్లు పోతున్నాయి, స్కూటర్లు పోతున్నాయి, మీ దగ్గర ఉన్నటువంటి బిలాంగింగ్స్ అన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి, పక్కవారిని కూడా అప్రమత్తంగా ఉండేటట్టుగా చేయండి. మరి రాబోయే కాలం మీ అందరూ సంతోషంగా ఉండాలని మరొక్కసారి కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమకి శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ అందరికీ సెలవు. అమ్మా, జాగృతి ట్రస్ట్ వారు ప్రతి సంవత్సరం మరి ప్రతి వారం మాతో పాటు వచ్చి వారు కూడా ఉచితంగా ఏదో ఒక పలహారము, ఒక పండు, లేకపోతే మందులు, ఉచితమైనటువంటి మందులు మీకు అందించడం జరుగుతుందమ్మా. ఈ జాగృతి వారు చాలా మంచి సేవలు అందిస్తున్నారు మీకు.